ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించడానికి నేను నాతో కూడా మా పిల్లకాయలు రావటం జరిగింది. అంటే మా పిల్లకాయలంటే నన్ను బాగా అభిమానంగా చూసినటువంటి శంకర్ వాళ్ళ ఫ్యామిలీ రావటం జరిగింది. నాకు చూడు ఏ విధంగా ఇచ్చారో, జనరల్ సీట్ ఇచ్చి నన్ను తీసుకొని పోయి ఒక దగ్గర కూర్చొని పెట్టారు. నేను వాళ్ళని అడిగితే ఆయన పేరు చెప్తే సస్పెండ్ చేస్తారు. ఆయన ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తే నన్ను మళ్ళీ రమ్మన్నారు. ఆరతులు కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, కూటమి ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏమంటే, బాబు గారు మీరు 1కి 4 పర్యాలు ముఖ్యమంత్రి అయినారు. ఏ విధంగా అయినారో ఒక తూరి మీరు ఆలోచించుకోండి. నిజంగా వైఎస్ఆర్ పార్టీ అనే వాళ్ళకి నేను 5 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన, ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా పనిచేసిన, నాకు జనరల్ టికెట్ ఇవ్వటమే కాకుండా నన్ను క్యూలో నిలబెట్టి ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఒకవేళ మీరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి దేవుని దగ్గర కూడా మీరు వ్యత్యాసం చూసి మీరు ఏ పార్టీ ఏమైనా అడిగేటట్టుంటే ఈరోజే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఎవరికి కూడా వైఎస్ఆర్ పార్టీకి దేవుని దగ్గర దర్శనం లేదని ఒక జీవోను ఇష్యూ చేయండి, బాగుంటుంది. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, దేవుడి దగ్గర కూడా ఇంత వేరియేషన్ చూపించడం ఇది మంచిది కాదు. ఇది ఎంత దూరం పోతుందంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి పద్ధతి కాదు. మీ అలవాటు మళ్ళీ వచ్చే గవర్నమెంటు వచ్చిందనుకుంటే ఈ అలవాటు ప్రజలకి మంచిది కాదు. నిజంగా మీరు విఐపి దర్శనాలు క్యాన్సిల్ చేయాలంటే మొత్తం చేసేయండి. పేదవాళ్ళు ఎక్కడి నుంచి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తారు. వాళ్ళకి ఆర్తులు ఇప్పించండి, వాళ్ళకి సపరేట్గా చేయండి. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడు మనతో శాశ్వతంగా రాదు. ఎంత డబ్బు సంపాదించినా మనతో కూడా రాదు. ఇది గుర్తించుకొని జీవోని మా కోసం ఒక జీవో ఇప్పిల్ చేసి వైఎస్ఆర్ పార్టీకి మేము దర్శనాలు ఇప్పించము, మేము ప్రోటోకాల్ పెట్టమని మీరు ఎప్పుడు జరిగినటువంటి చరిత్ర ఈ 2 సంవత్సరాలు జరుగుతున్నది. దీన్ని గుర్తించుకోవాల్సిందిగా నేను మన చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా అవమానపరిచేదానికన్నా విఐపి దర్శనాలు ఎవరికి మాకు లేదని జనరల్ టికెట్లు ఇచ్చి ఇటువంటి పరిస్థితులు తీసుకొని రావద్దని మీకు ఇక్కడ ఉండే చైర్మన్ గారిని గురించి మీకు అందరికీ తెలుసు. వారికి అందులో మంచి వ్యక్తిని ఈవోగా వేశారు. వారికి కూడా నా విజ్ఞప్తి అంటే ఒక తూరి మీరు చూడండి, జేఈఓ గారు చూడండి, అడిషనల్ ఈవోగా చూడండి. ఈ విధంగా చేస్తే భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. తొందరగా పనిష్మెంట్ ఇవ్వడు. ఖచ్చితంగా ఒకరోజు ఆయన ద్వారా పనిష్మెంట్ పొందాల్సిన పరిస్థితి కూడా ఎవడు తప్పు చేసినా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు దీన్ని గుర్తించుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా, దేవుడు అందరికీ సమానం, భగవంతుడు అందరితో సమానం, భగవంతుడు సర్వంతరామి, ఇక్కడ కూడా ఏరియేషన్స్ చేయకుండా చూడాల్సిందిగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాం.